మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన శివాజీరాజా, నరేష్లు ప్రత్యర్థులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, జయసుధులు ప్రత్యర్థులుగా తలపడిన సందర్భంలో విమర్శలు, ప్రతి విమర్శలతో మా ఎన్నికల్ని రసవత్తరంగా మార్చేశారు. ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా, సీనియర్ నటుడు నరేష్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. రాజకీయ ఎన్నికల కంటే రణరంగంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. మా అధ్యక్ష పదవికి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. మా అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికల తరహాలో 2 ప్యానెల్స్ ఎత్తుకు పై ఎత్తులతో పోటీకి సిద్ధమయ్యాయి. ఈసారి మా అధ్యక్ష పదవికి శివాజీరాజా, సీనియర్ నటుడు నరేష్ పోటీ పడుతున్నారు. మా ఎన్నికలు మొదటి నుంచి ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ తొలిసారి 2015లో మా ఎన్నికల పోటీ రాజేంద్ర ప్రసాద్ మరియు జయసుధ ప్యానెల్ మధ్య సార్వత్రిక ఎన్నికలను మించి రసవత్రంగా జరిగాయి. మరోమారు అదే తరహా పోరుకు మా అధ్యక్ష పదవికై జరుగుతున్నాయి. దీనికోసం 2 ప్యానెల్స్ ఎవరికి వారు మేనిఫెస్టోలు, ప్రత్యేక ప్రచారాలు, విమర్శలను సిద్ధం చేసుకుని మరీ రంగంలోకి దిగడం ఆసక్తికరమైన విషయం. 2017లో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష పదవి ముగియడంతో శివాజీరాజాను తదుపరి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 2015లో మా ఎన్నికల సందర్భంగా జరిగిన హడావుడి మరోమారు రిపీట్ కాకుండా మా అధ్యక్షుడు మరియు ప్యానెల్ ఎంపిక జరగాలని సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయం తదుపరి ఎన్నికలు వచ్చేసరికి ఆ ప్రకటన గాల్లో కలిసిపోయింది. మా సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాల విషయంలో ఎవరికి వారే తమదే క్రెడిట్ అంటూ శివాజీరాజా, ఇటు నరేష్ ప్రచారం చేసుకుంటున్నారు. మా వెల్ఫేర్ కమిటీని, అందులోని స్కీమ్స్ ను ప్రవేశపెట్టిందే నేను అంటున్నారు నరేష్. పథకాల కోసం 3 నెలల పాటు ఆర్టిస్టుల ఇంటింటికి తిరిగి పెన్షన్ లిస్ట్ ను తయారు చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఆర్టిస్టులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపినట్లు నరేష్ చెబుతున్నమాట. అయితే తాను చేసిన పథకాలను శివాజీరాజా ఖాతాలో వేసుకుంటున్నాడని నరేష్ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు శివాజీరాజా సైతం ఆర్టిస్టుల కోసం చేసిన కార్యక్రమాలు ప్రతి సభ్యుడికి ఎలా అందుబాటులో ఉన్నది, అసలెందుకు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వివరాలను శివాజీరాజా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. నరేష్ వల్ల తాను ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నది మీడియా ముందే బయటపెట్టారు. నిండా 1000 మంది లేని మా అసోసియేషన్ ఎన్నికలను ఎందుకింత రాజకీయం చేస్తున్నారన్నదే అందరి ముందు ఉన్న ప్రశ్న. దానికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, సభ్యుల మధ్య ఉన్న విభేదాలు. రెండోది, చేసే సంక్షేమ కార్యక్రమాలకు వస్తున్న క్రెడిట్. మా సిల్వర్ జూబ్లీ వేడుకల విషయంలో శివాజీరాజా, నరేష్ మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరికి అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగే వరకు తీసుకొచ్చాయని ఆర్టిస్టుల మధ్య వినపడుతున్న మాట. అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు చేసుకున్న అవమానాల వల్ల శివాజీరాజా, నరేష్లు ఏకగ్రీవంగా కావలసిన ఎన్నికను పోటీ వరకు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికలపై సినీ ఇండస్ట్రీలో అందరికీ చికాకును కలిగిస్తున్నాయన్నది నిజం. ఇరు వర్గాల ఎన్నికల్లో విజయం కోసం వ్యక్తిగత విమర్శలకు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కు పాల్పడటం చూసిన వారికి ఇంత రాజకీయం అవసరమా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా, ఏ ప్యానెల్ నుంచి ఎంపికైనా కలిసి పనిచేస్తామంటున్నారు. అంత కలిసి పనిచేసేవారు పోటీపడి విమర్శలు చేసుకోవడం ఏంటి అని అందరి డౌట్. కొద్ది గంటల్లో మా అధ్యక్షుడు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా మా సభ్యుల సంక్షేమం కోసం మాత్రమే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంది.